ముందుగా సేమియాను వేయించుకొని పక్కన పెట్టుకోండి. సేమియా వేగిన తర్వాత ఆనియన్, క్యారెట్, బీన్స్, కొత్తిమీరని కట్ చేసుకొని, టమాటో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత అందులోకి కరివేపాకు చిట్లుతుందని అందుకే మూత పెట్టాను. తరువాత ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ కారం కోసం నేను మిర్చి వాడటం లేదండి, మా పిల్లలు తినరు, అందుకోసం మీరు కావాలంటే వాడుకోవచ్చు. ఆనియన్స్ వేగిన తర్వాత బీన్స్, క్యారెట్ వేసుకొని మూత పెట్టుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వెజిటేబుల్ కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచి తగ్గట్టుగా. కడాయికి మూత పెట్టేసి వాటర్ బాగా తెరిలిన తర్వాత సేమియా వేసుకుందామండి. సేమియా వేసిన తర్వాత బాగా కలియబెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచండి. మూత తీసి బాగా కలియపెట్టి మరో 2 మినిట్స్ అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, పిల్లలకు ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.